తాడిపత్రిలో ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోలీస్ ఆదేశాలతో అజ్ఞాతంలోకి వెళ్లారు వైసీపీ నేత కందిగోపుల మురళి. తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. నిన్న వైసీపీ నేత మురళి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. నిన్న జరిగిన ఘర్షణతో గత 30 సంవత్సరాలలో జరిగిన ఘర్షణలు గుర్తు చేసుకుని భయపడుతున్నారు పట్టణ ప్రజలు. కందిగోపుల మురళి ఇంటిని తగలబెట్టడం ఇది రెండోసారి. 2009లో మురళి టీడీపీలో చేరినప్పుడు ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు జేసీ అనుచరులు. ప్రస్తుతం వైసీపీ నేత మురళి అజ్ఞాతంలోకి వెళ్లారు. దీనిపై టీవీ9 తో మాట్లాడేందుకు మురళి భార్య రమాదేవి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. నిన్న ఎక్కడైతే తాడిపత్రిలో ఒక యుద్ధ వాతావరణం ఉందో ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాం. ఎవరైతే వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి ఉన్నారో ఆయన ఇంటికి మీదకి ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మొదటగా తాడిపత్రికి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కలిసేందుకు కందిగోపుల మురళి ఆయన ఇంటికి వెళ్ళిన సందర్భంలో అప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ముట్టినటువంటి టీడీపీ కార్యకర్తలు మురళిని చూడగానే ఆయన వెంటపడ్డారు. వెంటబడిన సమయంలో ఆయన టీడీపీ కార్యకర్తలను చూసి తిరిగి ఆయన ఇంటికి చేరుకున్న సమయంలో వారందరూ కూడా మళ్ళీ మురళి వెంబడబడి ఆయన ఇంటి దాకా వచ్చారు. ఇంటి దాకా వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాళ్లతో ఒక్కసారి మనం విజువల్స్లో కూడా ఎంత పెద్ద పెద్ద రాళ్లతో బండరాళ్ళు తీసుకొచ్చి 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు ఒక 2 వీలర్ను కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఈ చుట్టుపక్కల ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే మాత్రం సృష్టించిన పరిస్థితి. నిన్న ఈ కారు ఇలా లేదు, ఇది పూర్తిగా తిరగలబడిపోయి ఉన్న పరిస్థితి. అయితే ఇక కార్లు ధ్వంసం చేసిన తర్వాత ఇంట్లోకి చొరబడే క్రమంలో అప్పటికే కందిగోపుల మురళి లోపలికి వచ్చి ఉన్నారు. కేవలం ఆయన అతని భార్య డ్రైవర్ మాత్రమే ఉన్నారు. అయితే మెయిన్ డోర్లు కూడా పూర్తిగా పగలగొట్టుకొని ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ కీ లోపల వేసుకున్నప్పుడు కూడా ఇదంతా కూడా పగలగొట్టుకొని లోపలికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు ఒక యుద్ధ వాతావరణం సృష్టించడం కాదు, అసలు ఏకంగా ఒక రణరంగాన్ని తలపించే విధంగా ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడంతో పాటు గ్యాస్ సిలిండర్లు వెలిగించి దానికి ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కట్టెలకి నిప్పు పెట్టి మొత్తం ఇంటికి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. ఆ సమయంలో వీరు హాల్లోనే ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మురళి అదేవిధంగా ఆయన భార్య రమాదేవి ఇద్దరు కూడా హాల్లోనే ఉన్నారు. ఎప్పుడైతే మెయిన్ డోర్ పగలగొట్టుకొని లోపలికి వచ్చారో వెంటనే వీరు ఆ గదిలోకి వెళ్ళిపోయారు. ఆ గదిలోనే ఏదైతే కందిగోపుల మురళి తనకు సంబంధించిన వెపన్స్ అన్నీ కూడా ఆ గదిలోనే ఉన్న నేపథ్యంలో ఇక ఆ డోర్ పగలగొడితే ఖచ్చితంగా తాను షూట్ చేసేందుకు కూడా రెడీ అయిన క్రమంలోనే ఒక్కసారిగా పోలీసులు సైరన్ వేసుకొని రావడం, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసుల సైరన్ విని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో కొంత ప్రాణాలు దక్కాయని చెప్పేసి కూడా కందిగోపుల మురళి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో నిన్న అసలు ఏం జరిగిందని చెప్పేందుకు కందిగోపుల మురళి భార్య రమాదేవి ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది నిన్న? అసలు మురళి గారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది? సార్ పెద్దారెడ్డి సార్ బయటికి పోయి వచ్చాడు సార్. బయట పోయి వచ్చిన ఒక 10 నిమిషాలు ఉన్నాము సార్. ఇక్కడ హాల్లోనే కూర్చున్నాము, నేను మా ఆయన ముగ్గురం కూర్చున్నాము. వచ్చిన వెంటనే అసలుకి బయట నుంచి అరుపులు లేని రాళ్ళు చేసినారు. రాళ్ళు వేసి మేము వచ్చేసి మన ఇంటి దగ్గరికి బయట ఏం జరిగిందని డోర్లు వేసేసినాము. డోర్లు వేసి ఇక్కడ వాళ్ళు డోర్లు కూడా పైలు కొడతా అంటే మేము లోపల పోయి కూర్చున్నాము. లోపల కూర్చున్నా కూడా చుట్టుముట్టినారు సార్. ఇంటికి మొత్తం అందరూ ఇక్కడ అసలు అటు సైడ్ ఇటు సైడ్ అందరూ చుట్టుకొని రాళ్ళు వేసిందే. ఏం జరిగిందని కూడా మాకు అర్థం కాలేదు సార్. ఒక 10 నిమిషాల్లోనే అసలుకి లోపల అసలుకి నేను నా భర్త అబ్బాయి ఉన్నాము. డోర్ సార్ ఇవన్నీ ఇంకా మాకు ఏడుపు తప్ప ఏం లేదు. ఏం జరిగిందని మాకు చెప్పేవాళ్ళు లేదు. అసలు విషయం ఏం జరిగింది, ఎందుకు వచ్చినారు మా ఇంటికి, ఇట్లా ఎందుకు చేస్తాం? డోర్ పగలగొట్టుకున్న తర్వాత ఏం జరిగింది? మేము ఇక్కడ ఉన్న హాల్లో ఉన్న వాళ్ళం లోపలికి వెళ్ళిపోయినాం సార్. లోపలికి వెళ్ళిపోతే అక్కడికి డోర్ వేసుకున్నాము. డోర్ వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం చుట్టి అందరూ సార్ పౌలు కొడుతూనే ఉన్నారు, అడుస్తున్నారు, పౌలు కొడుతున్నారు. ఎంతమంది జనాలు సార్ అసలుకి. ఇంకా మేము ఇంకా ఆప్షన్ సార్, మేము ఇంకా లాస్ట్కు నేను అన్నా నా భర్తను గన్ను ఉంది కదా కాల్చు అని చెప్తే మా ఆయన వద్దులే, ఇట్లా బయట ప్రజలు ఉన్నారు, బయట వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఇంటికి ఉన్నాము, పక్కన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. లైసెన్స్డ్ వెపన్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయండి. 2 ఉన్నాయండి. కాల్సిన చెప్తున్నాను. ఎందుకు మన మీదకి వచ్చినప్పుడు మా మీదకి వచ్చినప్పుడు మాకు ఉండాలి కదా సార్ అని నేను కాల్చమంటే కూడా కాల్చలేదు. ఎవరు చెట్లు వద్దు మనం ఇవని. ఇంకా నేనైతే అనుకున్నాను సార్, డోర్ పైలు కొడితే ఇంకా ఆ డోర్ అదొకటే ఆప్షన్. ఆ డోర్ పైలు కొడితే నేనే తీసుకుందాం అనుకున్నాను సార్. రేపని అయితే నేనే తీసుకొని కలుద్దాం, నువ్వు ఎట్లా ఊరు కూర్చోండు, నేను కలుస్తాను చెప్పినాను. ఇంకా మాకు ఎక్కడ సార్ న్యాయం? అసలు ఎట్లా చేసినారో మాకు అది ఆ డోరు లేకపోతే మేము ముగ్గురం పోయేవాళ్ళమే సార్.
ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఎన్నోసారి అంటే గతంలో కూడా దాడి జరిగింది అంటున్నారు. 2009లో జరిగిన సార్, మేము తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాం సార్. మేము అసలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరినామని జేసీ ప్రభాకర్ రెడ్డి మరుసటి రోజు ఎలక్షన్లో మరుసటి రోజే మొత్తం దగ్ధం ఇండ్లు మొత్తం అప్పుడు ఇట్లా లాస్ట్ చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళని చేర్చుకున్నాడు సార్. మాకు న్యాయం చేయలేదని మేము జగన్ దాంట్లోకి పోయినాము. జగన్ ప్రభుత్వంలో పోయినా కూడా ఆయన మమ్మల్ని వదలలేదు సార్. ఇంకా మాకు ఎక్కడ సార్ న్యాయము? మీరు ఉండమంటే ఉంటాం చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళు కానీ సార్, లేదంటే ఊరు ఇచ్చిపెట్టిపోవడానికి కూడా సిద్ధం ఉన్నాం. కందిగోపుల మురళి ఎక్కడున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఉండొద్దు అంటున్నారు తాడిపత్రులో? అవి పంపించారు సార్. రాత్రి మేము ఇంట్లోకి ఇంత నష్టపోయి మేము స్టేషన్ పోతే మా మురళిని 3 గంటలు మా ఆయన కూర్చోబెట్టుకున్నారు సార్ స్టేషన్లో. అప్పుడు నేను పోయినాను, ఏం సార్ ఇదేం అన్యాయం అని ఎస్పీ గారు కూడా సార్ ఇంతసేపు కూర్చున్నారు కేసు రాసుకోలేదు అంటే, అప్పుడు వాళ్ళు లేదమ్మా మేము చేస్తామని అది పేపర్ కేసు పెట్టిన పేపర్ ఇప్పించుకున్నారు సార్. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాం సార్. నా కంప్లైంట్ నేను చదవలేదు కానీ సార్ ఈ టెన్షన్లో అన్నీ ఉండి, కానీ నేనైతే సైన్ చేశాను. ఇప్పుడు ఎక్కడున్నారు మురళి గారు? లేడు సార్, ఎక్కడికి పంపించారో తెలియదు. వాళ్ళు పోలీసు వాళ్ళు నైట్ నుంచి లేడు, 12 తర్వాత నుంచి లేడు సార్. ఇంకా పంపించినారు వాళ్ళు ఊర్లో ఉండకూడదని. ఇది ఎక్కడ అన్నాం సార్? మేము నష్టపోయి మమ్మల్నే ఉండకూడదంటే ఇంక ఎట్లా సార్? మేమేమి ఉండాలా లేదా? అవి మా పిల్లలు అబ్బాయి 10 నిమిషాల ముందు వెళ్ళినాడు. మా పిల్లలు ఉండే పరిస్థితి ఏందండి మా అది? ఇది నిన్నటి నుంచి కూడా కందిగోపుల మురళి వైసీపీ నేత ఎవరైతే దాడికి గురయ్యారో ఆయన ఇంట్లో ఉంచి రమాదేవి అదేవిధంగా మురళి ఇద్దరిని కూడా వెళ్ళిపోయిన మన పరిస్థితి పోలీసులు. అయితే నిన్న కంప్లైంట్ తీసుకున్న తర్వాత మురళిని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఉద్రిక్తత ఇక్కడ ఉండటం మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న ఉద్దేశంతో ఎస్పీ ఆదేశాలతో ప్రస్తుతానికైతే మాత్రం వైసీపీ నేత కందిగోపుల మురళి అయితే మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం చూసి చుట్టుపక్కల స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది ఇల్లు తాళాలు వేసి కొద్ది రోజుల పాటు బయటకు వెళ్ళారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటన ఒక్కసారిగా తాడిపత్రిని మరోసారి ఉలిక్కిపడే పరిస్థితులు తీసుకొచ్చింది. ఎందుకంటే ఒక భయానకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం తలపించింది. కార్లు ధ్వంసం చేయటం, ముఖ్యంగా కందిగోపుల మురళికి సంబంధించినటువంటి లైసెన్స్డ్ గన్నులు తీసుకొని ఆయన మెయిన్ డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చిన తర్వాత ఆ బెడ్రూమ్లో ఉన్నారు. ఇక అది పగలగొడితే ఖచ్చితంగా ఆయన కూడా ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా భార్య రమాదేవి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక అప్పటికే పోలీసులు సైరన్ వేసుకొని రావడంతో టీడీపీ కార్యకర్తలందరూ కూడా మురళి ఇంటిని విడిచి వెళ్ళిపెట్టిపోవడం, ఆ తర్వాత ఆయన తుపాకులన్నీ కూడా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పటికే మిగతా కార్యకర్తలను కూడా వెళ్ళిపోవడంతో ప్రాణాపాయం తప్పింది అని చెప్పేసి కందిగోపుల మురళి భార్య రమాదేవి చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం తాడిపత్రి మాత్రం నీరుగప్ప నిప్పులా ఉంది. అదనపు పోలీసుల బలగాలతో గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. రైట్ నరేష్.